తెలుగువారి విశ్వవేదిక TV9 వారధికి స్వాగతం. ఈ ఎన్నికల్లో వైసీపీ అస్త్రాలేంటి, గెలిపించే అంశాలేంటి, 175కి 175 సీట్లలో విజయం సాధ్యమేనా, పక్కా ప్లాన్తోనే జగన్ పై అటాక్ చేశారా, దాడి వెనుక అసలు కుట్రదారులెవరు? ఈ అంశాలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో మనం మాట్లాడదాం. నమస్తే అండి విష్ణు గారు. నమస్తే మేడం. నమస్తే అండి. రైట్, ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016. ఇక వాట్సాప్ వీడియో కాల్ నంబర్ 806036036036. సో ఈ నెంబర్స్కి కాల్ చేసి నేరుగా ఆయనతో మాట్లాడచ్చు. సో సార్, గత ఎన్నికల్లో నవరత్నాల పథకాల హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇప్పుడు ఎలాంటి మేనిఫెస్టోతో ప్రజల్లోకి వస్తుంది? అంటే నవరత్నాలు అనే ప్రోగ్రాము 5 ఇయర్స్ పూర్తిగా మేము అమలు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా అంటే చదువుకునేటటువంటి వాళ్ళు వైద్యం గురించి, లేకపోతే అందులో పొందుపరిచినటువంటి గృహ నిర్మాణం గురించి, ఇక రకరకాలైనటువంటి అంశాలన్నీ కూడా నవరత్నాల్లో ఉన్నాయి. ఈ నవరత్నాలు ఇప్పుడే కాదు, రాబోయే రోజుల్లో కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. మా ఎన్నికల మేనిఫెస్టో తయారవుతుంది. ముఖ్యమంత్రి గారి పర్యటన పూర్తయిపోయిన తర్వాత, అంటే 24-25 తారీఖుల్లో పూర్తయిపోయిన తర్వాత సమగ్రంగా వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని, పర్యటనలో వచ్చినటువంటి అంశాలని ఇవన్నీ క్రోడీకరించుకుని మేనిఫెస్టో తయారు చేయడం జరుగుతుంది. నవరత్నాలతో పాటు గంపగుత్తగా ఫ్యాన్ పార్టీకి పడే అంటే ఓట్లు, ఆ హామీలు ఏమైనా ఉన్నాయండి? అలా ఓట్లు పడే హామీలు ఏమైనా ఉన్నాయా? ఎలా ఉండబోతోంది అంటారు మేనిఫెస్టో? అంటే ఇంకా కొత్త ప్రధానంగా మాకు ఈ నవరత్నాలే దాన్ని రాబోయే రోజుల్లో కూడా అమలు చేస్తామని చెప్పని, దీంతోపాటు కొన్ని అంశాలు ఉంటాయి, కొన్ని ప్రయారిటీస్ కొన్ని మారుతూ ఉంటాయి అన్నమాట. రోడ్లు కానీ లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి అంశాలు ఇప్పటికీ చేసినటువంటితో పాటు ఇంకా చేయవలసిన పనులు ఉంటాయి. సెకండ్ ఫేజ్లో అంటే రెండో ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అవన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి దీంట్లో మనం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టబోతున్నాం అన్నమాట. రేపు 25 తర్వాత ఇదవటం జరుగుతుంది. ఇప్పటికే మా ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేసిన విధంగా ఏ ప్రభుత్వం కూడా, ఏ పార్టీ కూడా గతంలో చేయలేదు. ఎందుకంటే పెద్ద ఎత్తున 2.5 లక్షల కోట్ల పైగా డబ్బులు డీబీటీ ద్వారా నేరుగా అందరికీ కూడా వివిధ రకాలైనటువంటి వర్గాలు సమాజంలో, రైతులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, అలాగే వికలాంగులు కానీ, అలాగే ఇప్పుడు పెన్షన్దారులు కానీ, 66 లక్షల మంది పెన్షన్దారులు కానీ, ఇలాగ అందరికీ కూడా ప్రభుత్వం అందుబాటులో ఉండి చేయటం జరిగింది. కాబట్టి ఇంక రాబోయే రోజుల్లో ఇంకా మనం చేయాల్సినటువంటి ఏ కార్యక్రమాలు ఉన్నాయి అనేది రూపొందించుకుని ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసి ప్రజల ముందు పెడతామో, పెట్టినటువంటి మేనిఫెస్టోని తూచా తప్పకుండా రాబోయే రోజుల్లో అమలు చేయడం జరిగింది. తెలుగుదేశం లాగా మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పక్కకి పెట్టడము, లేకపోతే దాన్ని పట్టించుకోకపోవడంలా కాదు. ఏదైతే చెప్తామో, ఏదైతే ప్రజలకి హామీ ఇవ్వడం జరుగుతుందో, ఏదైతే ప్రజలకి చెప్పి ఎన్నికల్లో వెళ్ళడం జరుగుతుందో దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు చేసేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు అనమాట. ఎందుకు అంటున్నామంటే ఇప్పటికే మేము ఈ 5 ఇయర్స్లో మేము చేయాల్సిన పనులన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా ఏదైనా ఉంటే ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత రాబోయే 5 సంవత్సరాల్లో మళ్ళీ ఒక ప్రణాళికాబద్ధంగా 5 సంవత్సరాలు ప్రజలకి మరీ ముఖ్యంగా పేదలు కానీ, మధ్యతరగతి వర్గాల వారు కానీ, వారందరికీ కూడా ఊరటనిచ్చేటటువంటి కార్యక్రమాలు కూడా రాబోయేటటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఉండొచ్చు అని చెప్పని అనుకుంటా ఉన్నాం. రైట్ అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు మీకోసం. ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. సంతోష్ కాల్ చేశారు కాలిఫోర్నియా నుండి. సంతోష్ గారు నమస్కారం అండి ఇద్దరికి. నమస్తే అండి, మాట్లాడండి విష్ణు గారు. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ముఖ్యంగా సంపద సృష్టిస్తూ సంక్షేమం చేస్తే రాష్ట్రంలో అప్పుల భారం తగ్గుతుంది, కానీ మీరు కేవలము అప్పులు తీసుకొచ్చి డబ్బులు పంచుతూ బటన్ నొక్కుతుంటే మరి ఇది ఎందుకంటే ముఖ్యంగా డెవలప్మెంట్ పరంగా అయితే ఆంధ్రాలో ఈ 5 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, పరిశ్రమలు రాలేదు, పెట్టుబడులు కూడా పెద్దగా రాలేదు. కాబట్టి కనీసం రోడ్లు కూడా మీరు వేయని పరిస్థితిలో 3 రాజధానులు అని చెప్పారు, ఒక్క రాజధాని కూడా మీరు డెవలప్ చేయలేకపోయారు. కాబట్టి కేవలం డబ్బులు పంచడమే కార్యక్రమం అయితే ఇంకా ప్రజలకి మీ సంక్షేమ పథకాలే రావాలి, డబ్బులే పంచాలి, అప్పుడే బతకాలంటే
చెప్పండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఈ వారం రోజుల నుంచి గులకరాయి గోల చాలా ఎబ్బెట్టుగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు బాబాయికేమో గొడ్డల్ని వాడేసి నెత్తి తల నుంచి మెదడు బయటకు వచ్చేటట్టు 2 భాగాలు చేసి నరికితే చర్చ ఉండదు. ఈ గులకరాయితో కొడితే పావురమా పిత్తనా అండి హత్య చేయడానికి? గులకరాయి గోలు ఏంటి అసలు అసహ్యంగా? రైట్ సంతోష్, మీ క్వశ్చన్స్ అర్థమయ్యాయి, చూద్దాం ఆన్సర్స్. సంతోష్ గారికి ఆ రాయి తగిలింటే ఆయనకి బాగా తెలిసి ఉండేది. దూరంగా ఉన్నారు కాబట్టి ఆయన రకంగా మాట్లాడుతున్నారు. ఆయన అడిగినటువంటి 2 క్వశ్చన్స్ కూడా ఏంటంటే ఆయన పంచటమే, నిధులు ప్రజలకి బటన్ నొక్కటమే అని దూరం నుంచి మా మీద వ్యతిరేకంగా రాసేటటువంటి పత్రికల్లో వస్తున్నటువంటి కథనాలు చదివి ఆయన అలా తయారైపోయారేమో సంతోష్ గారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే సమగ్రంగా ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలని నిశితంగా గమనించాలి, దూరం నుంచి చూసేటటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని. ఎందుకంటే నేను ఈరోజు కొన్ని ఉదాహరణలు చెప్పగలుగుతాను, దాన్ని బట్టి మీ అభిప్రాయం మార్చుకోండి. డెవలప్మెంట్ లేదు అని చెప్పన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కన్నా రోడ్ల విషయంలో మా ప్రభుత్వము 10,000 కోట్ల రూపాయలు అధికంగా రోడ్లను వేయటం జరిగింది. సమాచారం కావాల్సి వస్తే వాట్సాప్ ద్వారా మీకు తెలియజేయటం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ డెవలప్మెంట్ అన్నారు. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 1000 స్కూల్స్ని కొత్త నూతనమైనటువంటి బిల్డింగ్స్ కట్టడము, లేకపోతే క్లాస్ రూములు కట్టడము, మధ్యతరగతి వర్గాలు పేదవారు పిల్లలు వెళ్ళి చదువుకోవడానికి సంబంధించినటువంటి సౌకర్యాలు 12 కాంపోనెంట్స్ని తయారు చేయటము, విద్యార్థులకి ఉపాధ్యాయుల్ని అందుబాటులో తీసుకురావటము, చదువుకోవడానికి కావలసినటువంటి సమగ్రమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వము ఏ ప్రభుత్వమో చేయని విధంగా చేయడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, ఆరోగ్య విషయంలో హాస్పిటల్స్ అన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూడాలి. ప్రతి నియోజకవర్గంలోనూ 4-5 హాస్పిటల్స్ కట్టాము. దీంతోపాటు మెడికల్ కాలేజెస్, సంతోష్ గారు ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్లో గుంటూరు మెడికల్ కాలేజీ, కర్నూలు మెడికల్ కాలేజీ, లేకపోతే కాకినాడ మెడికల్ కాలేజీ అని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 14-15 మెడికల్ కాలేజెస్ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తీసుకొచ్చి ఆ కొత్త మెడికల్ కాలేజీని చాలా వందల సీట్లని, వేలల్లో మెడికల్ సీట్లని తీసుకురావడం జరిగింది. మరి నేను చెప్పినటువంటి అన్నీ కూడా అభివృద్ధికి సంబంధించినటువంటివి కదా. పెట్టుబడులు కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ ఎన్ని వచ్చినాయో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోల్చుకుంటే గత ప్రభుత్వం కన్నా మా దగ్గర చాలా వచ్చినాయి. కాబట్టి డెవలప్మెంట్ ఉంది, సంక్షేమం ఉంది. ప్రజలు కష్టకాలంలో కరోనా లాంటి దాంట్లో ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రభుత్వం ఆదుకుంది. కాబట్టి గులకరాయి గురించి చాలా తేలిగ్గా తీశారు. ఎందుకంటే బాబాయ్ విషయం అంటే అది మర్డర్ జరిగింది, ఎవరు చేశారు ఏంటో అదంతా కూడా న్యాయస్థానంలో ఉంది. దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజల ముందు ఇప్పటికీ చెప్పడం జరిగింది. పదే దాన్ని ఒక ఆయుధం కింద తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసేటటువంటి మీలాంటి వాళ్ళందరూ కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అది కాదు కదా, ఈరోజు ఒక ముఖ్యమంత్రి మీద ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ వెనకాలండి ప్లాన్ చేసి ఒక రాయితో కొట్టించారంటే దాన్ని ఏమనుకోవాలి? గులకరాయి గోల్లాగా వినపడుతుంది సంతోష్ గారికి. కాబట్టి విషయాలన్నింటినీ సమగ్రంగా తెలుసుకుని అవగాహన చేసుకుని దుష్ప్రచారాలను నమ్మకుండా ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం చెప్పినటువంటి మాట ఏంటి, ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి మాట ఏంటి, ఈరోజు అమలు చేసినటువంటి మాట ఏంటి అనేది తెలుసుకుంటే సమగ్రంగా సమాచారం ఉంటుంది మన దగ్గర. కాబట్టి ఈరోజు పోర్టులు కానీ, సీ పోర్టులు కానీ, లేకపోతే షిప్పింగ్ హార్బర్స్ కానీ రకరకాలుగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ప్రభుత్వం ఏది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. కానీ మా మీద కొన్ని పత్రికలు కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఈరోజు ఎన్నికలు బరిలోకి వచ్చిన తర్వాత కూడా రాబోయే 5 సంవత్సరాల్లో కూటమి తరపున మేమేం చేస్తామో అని చెప్పని ఏమీ చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికన్నా ఎక్కువ చేస్తామని, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు ఆపము కొనసాగుతాయి అని చెప్పని, దానికన్నా ఎక్కువ చేస్తామని చెప్పి పోతూ ఉన్నారు. మరి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పనులు నువ్వెందుకు చేస్తున్నావే అని అడగరు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు చేయమని చెప్పరు. కాబట్టి దుష్ప్రచారమే ఒక దీని కింద అవ్వకూడదు. సమగ్రంగా ఏ ప్రభుత్వమైనా ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు మంచి చెడు వివక్షత తెలుసుకుని మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీలాంటి పెద్దల మీద ఉంటుంది అని చెప్పనేది నా ఒపీనియన్.
రైట్ అండి. నెక్స్ట్ సురేంద్ర కాల్ చేశారు సౌదీ అరేబియా నుండి. సురేందర్ గారు మేడం మాట్లాడండి. విష్ణు గారు నమస్తే అండి. నా పేరు సురేందర్ రెడ్డి. సురేంద్ర హలో సార్. విష్ణు గారు సురేందర్ రెడ్డి అండి. నా పేరు సౌదీ అరేబియా. నమస్కారం సార్. నమస్తే సార్ ఏం లేదు సార్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్ సార్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే మాకు నమ్మకం ఉంది కంపల్సరీ సార్ 120 సీట్స్ అని నేను అనుకుంటున్నాను అండి. అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందనేది మీకు ఎగ్జాక్ట్ తెలుసు. ఏం లేదు సార్, నాకు అంటే నేను ఒక పాయింట్ చెప్దామని అనుకున్నా సార్. అదే సజెషన్ అనుకోండి, ఏదని అనుకోండి. అంటే నా సైడ్ నుంచి నేను అబ్జర్వ్ చేసింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మేమంతా సిద్ధం అనే సభలో తను అంటే మనకు సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడుతున్నారు సార్ గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్ ద సేమ్ టైం అంటే డెవలప్మెంట్ అనే వాగే వీళ్ళందరికీ కూడా సమాధానంగా అంటే మనము మీరు కనుక ఇప్పుడు కొన్ని స్కూల్స్ అని అవన్నీ అని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ జనరల్గా వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే బిల్డింగ్స్ రోడ్ల ద్వారానే అభివృద్ధి అనే వాగే వీళ్ళందరికీ సంక్షేమ పథకాల గురించి చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ లో ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా గన్ షాట్ గా చెప్తే బెటర్ అనే ఒక నా ఉద్దేశం సార్. అంతే. అదే అంటే నేను అబ్జర్వ్ చేసింది మీకు నేను షేర్ చేస్తున్నాను సార్. ఒకటి రైట్ అండి. కరెక్టే సార్. మీరు మాట్లాడేటువంటి అంశమే నేను ఇందాక చెప్పాను అనమాట. ఏంటంటే అదే ఒక ప్రభుత్వం మీద ఒక ఉద్దేశపూర్వకంగా బురద జల్లటము, లేకపోతే ప్రభుత్వాన్ని ఒక బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అవుతున్నారు. ఎందుకంటే పత్రికల చేతిలో ఉన్నాయి, ఎట్లా పడితే అట్లా టీవీల చేతిలో ఉన్నాయి కాబట్టి ఒక దాడి జరుగుతూ ఉంది. మీరు ఈ మధ్య చూసారు లేదో, ఒంగోలు కానీ ఆ నెల్లూరు కానీ పైన ఉన్నటువంటి సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలన ప్రోగ్రెస్ రిపోర్టు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఏ రంగంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేశారు అని చెప్పిన ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా 2 గంటల పాటు 2.5 గంటల పాటు ఆయనే సమగ్రంగా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఎవరెవరిని తెలియనటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సంక్షేమము, బటన్లు నొక్కడము, ఇదేనా మీ ప్రభుత్వం అంటే, ఇదేనా మీ ప్రభుత్వం అంటే అంటున్నారు. ఇది కాదు ప్రభుత్వం అంటే. పిల్లల చదువు బ్రహ్మాండంగా 70,000 కోట్ల రూపాయలు పెట్టి బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లో పిల్లలు డ్రాప్అవుట్స్ లేకుండా అందరూ ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చి చదువుకుంటున్నటువంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయడం జరిగింది. దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఈరోజు విద్యకి ఎంతటి విలువ ఇచ్చిందో ఈ ప్రభుత్వము, ఆరోగ్యానికి ఎంత విలువ ఇచ్చిందో ఈ ప్రభుత్వము, అలాగే గృహ నిర్మాణానికి ఎంత విలువ ఇచ్చి పేదవాళ్ళందరికీ ఒక ఇల్లు ఉండాలని చెప్పిన ఒక ధైర్యాన్ని ఇచ్చిందో ఈ ప్రభుత్వము. ఇలాగ హార్బర్స్ కానీ, మెడికల్ కాలేజెస్ కానీ, లేకపోతే పారిశ్రామిక రంగంలో తీసుకొచ్చినటువంటి మార్పులు కానీ ఏమీ చేయకపోతే 4-5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 స్థానం ఎందుకు వస్తుందండి? గమనించకుండా దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మనకున్నటువంటి వాయిస్ కానీ, మనకున్నటువంటి ప్రచార సాధనాలు లిమిటెడ్గా ఉన్నాయి. వ్యతిరేకంగా ప్రచారం చేసేటటువంటి వాళ్ళు, బుర్ర జల్లేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మనం పదే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చెప్పినటువంటి పాయింట్ కరెక్టే. ఖచ్చితంగా 5 years ప్రోగ్రెస్ రిపోర్ట్ని ప్రజల ముందు ఆల్రెడీ పెడతాం జరిగింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారే ప్రతి విషయం, చదువు కానీ, లేకపోతే వైద్యం కానీ, లేకపోతే పారిశ్రామిక రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, అలా ప్రతి సభలోనూ 1-2 సబ్జెక్ట్స్ని ప్రజలకి అన్నీ వివరిస్తూ ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఏ రకంగా ఈ ప్రభుత్వం పని చేయబోతోంది, పని చేయాలనే ఆలోచన ఉంది, ఏ విధంగా అందుబాటులో ఉంటుంది అని చెప్పని కూడా చెప్పుకుంటూ వెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి పాయింట్ని పరిగణలో తీసుకుని పనిచేయడం జరుగుతుంది. టెక్సాస్ నుండి కాల్ చేశారు మాధవి గారు. నమస్కారం అండి. ఇప్పుడు మీరు సంక్షేమ పథకాలని అవన్నీ సంక్షేమ పథకాలు బాగా డెవలప్మెంట్ అయిందని మీరు చెప్తున్నారు. నేను జగన్ అంత చదువుకోలేదండి. కాకపోతే నేను అబ్జర్వ్ చేసిన టీవీ ఛానల్స్ లో ప్రకారము న్యూస్ ఇవన్నీ వాచ్ చేస్తున్నా కాబట్టి సొంత ఇద్దరు చెల్లెళ్ళు కూడా తానుకే న్యాయం చేయని ఒక అన్నగా ఉండి కాబట్టి నేను చెప్తున్నా, దేశం గురించి నేను మాట్లాడలే, రాష్ట్రం గురించి. ఒక సొంత ఇద్దరు చెల్లెళ్ళు బయటికి వచ్చి మా అన్న మాకు న్యాయం చేయలేదు అని చెప్పి సునీత గారు తన తండ్రిని అంత గొడ్డలితో నరికితే తను సిబిఐ కేసుకెళ్ళి ఇన్నేళ్ళ నుంచి తిరుగుతున్నా కూడా
ఆ దోషులను కోర్టు మీద ప్రవేశపెట్టలేదు. జగన్ గారు ఎంత దగ్గరగా ఉండి ముఖ్యమంత్రి ఉండి ఈ పార్టీకి వాళ్ళని శిక్షించి సరైనటువంటి న్యాయం చేయవలసింది. అలాంటి న్యాయం చేసినట్టు నేను ఎక్కడైతే టీవీలో కానీ న్యూస్ పేపర్లో కానీ చూడలేదు. సంక్షేమం పక్కా పెట్టండి. నెక్స్ట్ చూసినట్టు మీరు ఎవరైతే ఇప్పుడు రాయి కొట్టారో అది ఇదని చెప్పి అతను సతీష్ అని అతన్ని మీరు ఇంకా ఎవరైతే ఉన్నారో దోషులు అని చెప్పేసి కోర్టులో ఇమీడియట్ గా మీరు ప్రవేశపెట్టారు. నిజంగా అతను శిక్ష చేశాడా లేదా అని ఎవరికి తెలియదు. ఎందుకంటే చిన్న రాయి మేబీ వాళ్ళు ఆడుకుండొచ్చు కూడా. దానికి వల్ల కూడా మీరు బాగా ఏంటంటే సింపతి ఓట్లు వస్తాయని అనుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు జనాలకు ఎక్కట్లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మామూలుగా మేము రైట్ అండి, మీ పాయింట్స్ రెండో అర్థమయ్యాయండి. ఒకసారి విష్ణు గారి ఆన్సర్ విందాం. అంటే ఇప్పుడు మాధవి గారు కానీ సంతోష్ గారు కానీ వాళ్ళ మైండ్ సెట్ ఆ రకంగా ఉన్నప్పుడు మనం ఏం చెప్పినా కూడా అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి ఉండదేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాధవి గారు 2 విషయాలు అడిగారు. ఇప్పుడు మీరు చూసుకోండి, ఫ్యామిలీలో అనేక రకాలు ఉంటాయి. ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ పెదనాన్నగారు, మీ బాబాయ్ గారు, లేకపోతే మీ అన్నదమ్ములకు సంబంధించి, మీ అప్పచెల్లెళ్ళకి సంబంధించి రకరకాల డిస్ప్యూట్స్ వస్తాయి, ఒక కుటుంబంలోనే వస్తాయి. ఈ రాజకీయ కుటుంబాల్లో బయటికి వెళ్ళి ఏది మాట్లాడితే అది నమ్ముతారులే అనే ఉద్దేశంతో కొంతమంది కావాలని అలా డిఫర్ అవుతూ ఉంటారు, వాళ్ళు పక్కకి వెళ్తారు. కాబట్టి నిజాలు ఏంటనేది ప్రజల ముందు మన శాసనసభలో ఒకసారి రికార్డ్స్ పరిశీలించుకుని చూస్తే సొంత బాబాయిని అన్న కొడుకు చంపుతాడు లేకపోతే చంపిస్తాడు అని చెప్పని ఎవరైనా భావిస్తారో చెప్పండి? ఈ అనేక రకాల రీజన్స్తో మర్డర్ జరిగింది. దానికి సంబంధించిన విషయాల్ని ఆయన మీద వచ్చినటువంటి విషయాల్ని ఒకసారి కడప జిల్లాలోనే ఆయనే చెప్పడం జరిగింది, శాసనసభ వేదికగా చెప్పడం జరిగింది. పనిగట్టుకుని ఒక పొలిటికల్ మోటివ్తో, ఒక స్వార్థంతో, ఒక దీని మీద బుర్ర జల్లే విధంగా సొంత అప్పచెల్లెళ్ళే మాట్లాడితే ఈరోజు జగన్ గారి ఫ్యామిలీలోనే కాదు, ఇప్పుడు అనేక రకాలైనటువంటి ఫ్యామిలీస్లో కూడా, ఇప్పుడు మాధవి గారి ఫ్యామిలీలో కూడా డిస్ప్యూట్స్ లేవు అని చెప్పి పూర్తిగా అనుకోవడానికి కూడా ఏమైనా ఉంటుందా? రకరకాలుగా ఉత్పన్నం అవుతాయి. దాన్ని మంచి చెడు ఏంటని చూసుకోవాలి. రెండో పాయింట్, ఒక ముఖ్యమంత్రి మీద కొంతమంది కలిసి రాళ్ళు వేస్తే ఒక అతన్ని ట్రాప్ చేసి అతని ద్వారా కొట్టిస్తే దాన్ని కూడా చాలా దురదృష్టం ఏంటంటే సింపతి ఓటు కోసం ఇప్పుడు కావాల్సినటువంటి దాని ద్వారా అధికారంలోకి రావాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకోవట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా పనిచేసి ఎన్నికల మేనిఫెస్టోలో మేము చెప్పినటువంటి అంశాలని చేసి ఈరోజు ఓటు అడుగుతూ ఉన్నాం. ఒక పాజిటివ్ దృక్పథంతో అడుగుతున్నాం. మాది వారి గుర్తుపెట్టుకోవాలి, మీరు పాజిటివ్ ఓటే అడుగుతున్నాము. నెగిటివ్ ఓటు మా మీద బుర్ర జల్లాలి, మా మీద వ్యతిరేకంగా మాట్లాడాలి, మా మీద వ్యతిరేకంగా వార్తలు రాయాలి, మేము చేయనటువంటి పనులు కూడా చేశామని చెప్పని మమ్మల్ని బ్యాడ్ చేసి మాకున్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేసి దాని ద్వారా లబ్ధి పొందాలనుకున్నటువంటి కొన్ని పార్టీలు కానీ, కొన్ని పత్రికలు కానీ, కొన్ని మీడియా సంస్థలు కానీ, లేకపోతే దూరం నుంచి అబ్జర్వ్ చేసేటటువంటి కొంతమంది మనుషులు కానీ వాళ్ళందరూ నెగిటివ్ థింకింగ్లో ఉంటారు. దాన్ని మేము చేయగలిగింది ఏమీ లేదు. మా పాజిటివ్గా మేము చేసినటువంటి విషయాల్ని ప్రజలకు చెప్పుకుంటూ వెళ్తాం. కాబట్టి ఒక అన్నకి 2 చెల్లెళ్ళు వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా పొలిటికల్గా మోటివ్తో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయాల్ని మీరు ఆలోచన చేస్తున్నారు తప్ప ఒక సొంత బాబాయిని చంపమని కానీ చంపించేటటువంటి ప్రయత్నం కానీ ఎవరు చేస్తారు? నేనే చెప్పాడు, నా సొంత తండ్రి నాన్నకు సంబంధించిన తమ్ముడిని బాబాయిని నా మీద పెట్టి ఇలా మాట్లాడతాం ఎంతవరకు ధర్మం అని చెప్పని శాసనసభ వేదిక మాట్లాడారు. కాబట్టి అన్ని విషయాల్ని కూడా మనం సమగ్రంగా తెలుసుకుని దాని మీద మనం మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పనేది నా ఒపీనియన్. రాజ్ కుమార్ కాల్ చేశారు కాలిఫోర్నియా నుండి. రాజ్, నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కండక్టింగ్ దిస్ షో ముందుగా TV9కి. మాట్లాడండి. మల్లాది విష్ణు గారు ఉన్నారు, మాట్లాడండి. రాజ్, ఓకే స్ట్రైట్ ఫార్వర్డ్ అండి నా క్వశ్చన్స్. ఒకటి, ఇప్పుడు మీరు డబ్బులు పంచుతున్నాము డీబీటీ అంటున్నారు, బట్ దేర్ ఇస్ నో లిమిటేషన్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీని ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ రన్ చేయాలంటే అతనికి వచ్చే శాలరీలో ఒక పరిధిలో లిమిటెడ్ గా అప్పులు చేస్తారు. కానీ ఇది ఇర్రెస్పాన్సిబుల్ గా యథేచ్ఛగా ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసుకుంటూ కేవలం అధికారం కోసం డబ్బులు పంచితే అది ఎవరికైనా ఇబ్బంది, ఎస్పెషల్లీ ప్రజల మీద భారం. నా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినవి చాలా మటుకు కొన్ని వాగ్దానాలు చేయలేదు. సో
వాటి గురించి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్, మీరు ఏమన్నారు, మద్యపాన నిషేధం అన్నారు, కానీ మద్యపాన నిషేధం మీరు చేయలేదు. దానికి పైపెచ్చు మీరు ఏమన్నారంటే రేట్లు పెంచితే మందు తాగకుండా వదిలేస్తారు అని అన్నారు. కానీ ఒక సామాన్యుడు తన అవకాశాల కోసం, లేకపోతే తన రోజువారీ జీవితంలో పడే బాధల కోసం రోజు ఎంతో అంత తాగి వాళ్ళు దే విల్ సర్వైవ్ బై దర్ ఓన్ వాట్ యు కాల్ ఫర్ ద డైలీ రెగ్యులర్ యాక్టివిటీస్. సో ఈ రెండింటి మీద మీరు ఒకసారి క్లారిఫికేషన్. ఓకే రాజ్ కుమార్ సార్, ఇప్పుడు లిమిటేషన్స్ అన్నారు. ఫస్ట్ ఏంటంటే మా ప్రభుత్వం ముందున్నటువంటి ప్రభుత్వం, దానికన్నా ముందున్నటువంటి ప్రభుత్వం. మా ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మా ముందున్నటువంటి ప్రభుత్వాల కన్నా ఎక్కడా కూడా అప్పు ఎక్కువ చేయలేదు, లిమిట్ దాటి చేయలేదు అనే విషయాన్ని మీరు పెద్దలు గమనించాలి. తర్వాత డీబీటీ అంటే జనరల్గా మనం కొంత పేదరికం అనేది ఉంటుంది. ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా కొన్ని విషయాల్లో ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రధానంగా మేము చేసేటటువంటి పనులు పేదరికాన్ని పోగొట్టడం కోసమే. గత ప్రభుత్వం కన్నా దానికన్నా ముందున్నటువంటి ప్రభుత్వాల్లో 12% ఉంటే ఈరోజు కరోనా సందర్భంలో కానీ, కరోనా అయిపోయిన తర్వాత కానీ ఈరోజు అది 6%కి వచ్చింది. మేము చెప్పడం కాదు, అది నీతి ఆయోగ్ చెప్పింది. ఎందుకంటే కొనుగోలు శక్తి పెరిగింది, ప్రజల దగ్గర డబ్బులు ఉన్నాయి, కరోనా సందర్భంలో ప్రభుత్వాలు ఆదుకున్నాయి. ఇది అనివార్యమైనటువంటి విషయం. మేమే కాదు, అమర్త్య సేన్ లాంటి వాళ్ళు, ఆర్థిక తత్వవేత్తలు కానీ, రకరకాలుగా బ్యాంకింగ్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, ఇంటలెక్చువల్స్ కానీ, సమాజాన్ని అబ్జర్వ్ చేసేటటువంటి వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి విషయం ఇదే. అందరి దగ్గర డబ్బు ఉండాలి, నగదు బదిలీ జరగాలి, మనీ ట్రాన్స్ఫర్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. కాబట్టి అది మేము తప్పు అనుకోవట్లేదు. అప్పు కూడా ఎక్కువ చేయలేదు, గత ప్రభుత్వాల కన్నా ఇంకా తక్కువ అప్పు చేయడం జరిగింది. దాన్ని రకరకాలుగా చేయడం జరిగింది. అలాగే సంపద సృష్టించడం సంగతి ఒక డైలాగ్ అనమాట. అది సంపద సృష్టించడం అని. ఆ డైలాగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రజలకి చెప్తారు, నేను సంపద సృష్టిస్తాను. మరి మీరు కూడా అబ్జర్వ్ చేయాలి. ఈరోజు మాకున్నటువంటి అపోజిషన్ పార్టీస్, కూటమి పార్టీలు అన్నీ కూడా ఏం చెప్తున్నాయి? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, బీజేపీ వాళ్ళు మాట్లాడినా, చంద్రబాబు గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఏం చెప్తున్నాయి? మొన్నటిదాకా ఏం చెప్పారు? శ్రీలంక అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోయింది అని చెప్పారు. మేము అప్పుల విషయంలో క్లియర్గా చెబితే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వంతో సహా అందరికీ అప్పులు ఉన్నాయి, ఎవరెవరికి ఎంత ఉన్నాయో కూడా వైట్ పేపర్ ప్రకటించాము, చెప్పాము. అది అలా అప్పులు విషయము మా మీద ఒక రకమైనటువంటి ప్రచారానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మేమేమంటున్నామంటే ఈరోజు డీబీటీ ద్వారా అన్ని రంగాల్లోనూ కూడా ఆశించినటువంటి ప్రగతి సాధిస్తున్నాము. ఈరోజు రాష్ట్రంలో చదువుకోవటానికి చాలామంది పిల్లలు డ్రాప్ అవుట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో చాలా తగ్గిపోయినాయి. ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నారు. మనం అనుకుంటాము అంతా బాగుంది అని చెప్పని, కానీ ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత, ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంటుంది. వైద్యం ఈ రోజుకి కూడా చాలామందికి వైద్యం అందక చనిపోతూ ఉన్నారు. మీరు తెలుసుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు, కాకపోతే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మనం ఏం చేయగలుగుతాము, ఏమీ చేయలేమని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఒక 10 రోజులు 20 రోజుల తర్వాత మరణిస్తారు. చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉంది. దీన్ని రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది విద్య వైద్య రంగాల్లో. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము ఒక పట్టుదలతో రిఫార్మ్స్ని తీసుకొచ్చి, ఈ 5 సంవత్సరాలు కూడా మేము ఎక్కడ ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయలేదు. ప్రభుత్వము ఎక్కడన్నా ప్రభుత్వంకి వచ్చేటటువంటి ఆదాయంతో పాటు ఎక్కడన్నా తీసుకొచ్చినటువంటి డబ్బులు కూడా నేరుగా బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది. మేము తీసుకున్నటువంటి నవరత్నాల్లో చూసుకోండి, ఏదైనా సరే ఒక పిల్లల చదువు కోసం అమ్మఒడి అని పెట్టాము, లేకపోతే ఆసరా అని పెట్టాము, లేకపోతే చేయూత అని పెట్టాము. చాలామంది చేయూత డబ్బులతో వివిధ రకాలుగా వ్యాపారం చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారు. దుర్భరమైనటువంటి పరిస్థితి నుంచి ఇంప్రూవ్ చేస్తూ ఒక సమాజంలో వాళ్ళు కూడా నిలబడే విధంగా క్రియేట్ చేసుకుని, మీరు అనుకుంటారు ఏదంటే డీబీటీ ద్వారా అప్పులు చేసి డబ్బులు ఇస్తున్నారు, ఏమీ లేదు ఈ ప్రభుత్వం అని చెప్పని. ఈ ప్రభుత్వం బహుముఖంగా అన్ని రంగాల్లోనూ కూడా, ఏ రంగమైనా తీసుకోండి మీరు, ఒక పరిపాలనా రంగంలో సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ల ద్వారా సర్వీస్ చేస్తూ
ప్రజలకి ఎక్కడెక్కడ ఆఫీసుల చుట్టూ తిరగకుండా, లేకపోతే ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా ఇబ్బంది పాలు కాకుండా నేరుగా ఒక 2000 ఇళ్ళకి సంబంధించి ఒక సచివాలయం వ్యవస్థ తీసుకుని, అలాగే హాస్పిటల్స్ తీసుకుని, ఈరోజు చూడండి ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ అన్నీ ఈ 5 సంవత్సరాల్లో కొత్తగా వచ్చినటువంటి అన్నీ బందర్ పోయినా, ఒంగోలు పోయినా, ఇంకో చోట పోయినా మెడికల్ కాలేజెస్ బ్రహ్మాండంగా బిల్డింగ్స్ కనపడతా ఉన్నాయి మనకు ఎదుర్కొండ కళ్ళెదుట. స్కూల్స్ అన్నీ కూడా నాడు నేడులో బ్రహ్మాండంగా స్కూల్స్ అన్నీ కూడా తయారైనాయి. కాబట్టి ఎవరున్నా మనం ఆ ప్రభుత్వం ఆలోచించే ముందు ప్రభుత్వం అన్నీ కూడా ఆలోచన చేసుకుని అంచనా వేసుకుని ఒక మాట చెప్తే ఆ మాటను అమలు చేస్తాం. అంతే తప్ప ఈరోజు మేము ఏదైతే నవరత్నాలు ఇస్తున్నామో, ఈరోజు కూటమి కూడా ఇప్పటిదాకా మమ్మల్ని విమర్శించినటువంటి రాజకీయ పార్టీలు 3 కూడా కలిసి, అలాగే మీలాంటి పెద్దలు కూడా అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే మేము ఏదైతే చేస్తున్నామో అదే చేస్తామని చెప్పి ఈరోజు ప్రజల దగ్గరికి వస్తున్నారు. అంటే మా పాయింట్ కానీ, మా పాలసీ కానీ, మా ఫిలాసఫీ కానీ కరెక్ట్ అని చెప్పి అనుకోవాలా, తప్పు అనుకోవాలా చెప్పండి మీరు. కాబట్టి అన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాం. కెంటకీ నుండి కాలర్ వెయిట్ చేస్తున్నారండి. వెంకట్ గారు. నమస్తే అండి. మాట్లాడండి వెంకీ అండి. వెంకీ ఫ్రమ్ కెంటకీ. నమస్తే అండి. అది ఫస్ట్ థింగ్ 2 పాయింట్స్ అండి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చింది, సో వి నో సెంట్రల్ అండ్ స్టేట్ అలయన్స్ ఎలా ఉంటుంది అని. అదే ఇప్పుడు మన వైసీపీ పార్టీలో అంటే వాట్ ఈస్ ద స్టాండ్, అంటే సెంట్రల్ స్టేట్ అలయన్స్ ఎలా ఉండబోతుంది. సో సెకండ్ థింగ్, మన ప్రభుత్వం మన ఇంటికి ఆయన పథకం తీసుకొచ్చారు, వాలంటీర్స్, ఇట్స్ గుడ్ థింగ్. బట్ మిడిల్ క్లాస్, స్మాల్ స్కేల్ సెక్టర్స్ కూడా కొంచెం ఫోకస్ చేస్తే ఇట్ విల్ బి రీజనరేటింగ్ అనుకుంటున్నాం. రైట్ సార్, ఇప్పుడు ఎంఎస్ఎంఈని ఇంప్రూవ్ చేసి, ఎంఎస్ఎంఈ లేకపోతే ఇండస్ట్రియల్ సెక్టర్ని ఇంప్రూవ్ చేసి రకరకాలుగా ఈ ప్రభుత్వం చేయడం జరిగింది. కాబట్టి అట్లా ఏ రంగం అయితే నిర్లక్ష్యానికి గురైందో, ఏ రంగం మీద ఎక్కువ ప్రజలు కానీ లేకపోతే ఎక్కువ జనాభా ఆధారపడి ఉందో ఆ రంగాలన్నింటినీ కూడా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బాగు చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మీరు చూసుకోండి, మొత్తం అన్నీ కూడా సచివాలయం వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కానీ, అలాగే పారిశ్రామిక రంగం కానీ, ఇలా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. అందుకనే ఒక 10 సంవత్సరాల పాటు స్టేబుల్గా ఒక గవర్నమెంట్ ఉంటే ఖచ్చితంగా ప్రజలకి మంచి జరుగుతుందనేది ఒక అభిప్రాయం. సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండటం మూలంగా ఇప్పుడు కొత్తగా కూటమి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. 14లోనే తిరుపతి వేదికగానే మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేము ఉన్నాము భరోసా అని చెప్పి చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి? ఈరోజు కొత్తగా మళ్ళీ మేము కూటమి కలిసాము, కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి వాళ్ళు మేము ఎన్నిసార్లు ఈ 5 సంవత్సరాల్లో మొత్తుకున్నాము, నీతి ఆయోగ్లో మాట్లాడాము, విశాఖపట్నంలో ప్రత్యేకంగా ఒక పెద్ద సభ పెట్టి ఆంధ్రప్రదేశ్కి ఏ రంగంలో మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కుల్ని కాపాడటానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవన స్థితిగతులు మెరుగుపడటానికి దోహదపడుతుందో మోడీ గారికి చెప్పాము. అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి వచ్చినప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్లో చెప్పాము, అనేక రకాలుగా చెప్పాము. కానీ జాతీయ పార్టీలు రాష్ట్రాల యొక్క స్థితిగతుల్ని మెరుగుపరచడానికి జాతీయ పార్టీలు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. 14 నుంచి 19 వరకు కూటమిలోనే ఉన్నటువంటి ఇదే ఎన్డీఏ కూటమి, ఇదే రాజకీయ పార్టీలు 3 కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నారు. బీజేపీ జనసేన కొట్టుకున్నారు, జనసేన టీడీపీ కొట్టుకున్నారు, టీడీపీ మోడీ గారు ఒకరినొకరు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు. కానీ మళ్ళీ అధికారం కోసం మేము పోలవరం ఇస్తామని చెప్పట్లా, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పట్లా, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలని మేము అమలు చేస్తాం, ఆంధ్రప్రదేశ్కి మేము ఉన్నాము అని చెప్పి భరోసా ఇవ్వట్లా, విశాఖ ఉక్కు గురించి భరోసా ఇవ్వట్లా. మేము ఎంత అడిగినప్పటికీ కూడా పార్లమెంటు స్తంభింపజేసినా, అనేక వేదికల మీద మాట్లాడినా అటుపక్క నుంచి సరైనటువంటిది రావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ కూటమి మూలంగా ఆంధ్రప్రదేశ్కి ఓటు వేయడం ద్వారా అదనంగా జరిగేటటువంటి లాభమేమీ లేకపోగా ఈరోజు విద్య, వైద్య, ఇతర రంగాల్లో ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వము వాళ్ళకు ఓటు వేయడం ద్వారా ఇవన్నీ కూడా కుదేలవుతాయి అని చెప్పని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. పేద ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని చెప్పని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
రైట్ అండి. నెక్స్ట్ కాలర్ కృష్ణ ఉన్నారు. కృష్ణ గారు. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ విష్ణు గారు నమస్తే సార్. ఐఎమ్ రియల్లీ బ్యాడ్ అబౌట్ జగన్ గారికి ఈ గాయం జరిగినందుకు ఐఎమ్ రియల్లీ బ్యాడ్ సార్. అది జరిగి ఉండకూడదు. అది దాన్ని చులకన చేసి మాట్లాడుతున్న అందరూ కూడా వాళ్ళకి ఏంటి అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది సార్. ఒక పార్టీ ఏం చేసినా, అపోజిషన్ పార్టీ ఏం చేసినా, లేదా ఇంకో పార్టీ ఏం చేసినా బ్లైండ్ గా క్రిటిసైజ్ చేయడం అన్నది అది రైట్ అప్రోచ్ కాదు అనిపిస్తుంది. అసలు నా ఉద్దేశంలో జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు అన్నది దట్ ఈస్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ సార్. పూర్ పీపుల్ గురించే గవర్నమెంట్ పని చేయాలి కానీ కార్పొరేట్ సెక్టర్స్ గురించి కాదు. జగన్ గారు, రాజశేఖర రెడ్డి గారు అదే విధానం ఆలోచించారు. కార్పొరేట్ సెక్టర్స్ గురించి ఎక్కువ ఆలోచించారు సార్. కార్పొరేట్ సెక్టర్స్ ఎంకరేజ్ చేస్తూనే కామన్ పీపుల్ గురించి ఆలోచించారు వ్యక్తిత్వాలు సార్ ఇద్దరు. సో దీన్ని 100% మనం యాక్సెప్ట్ చేయవలసిందని నా అభిప్రాయం సార్. దీని గురించి తప్పుగా ఆలోచించే వాళ్ళకి కాలమే గుణపాఠం చెప్తాదేమోనని నా నమ్మకం సార్. థ్యాంక్ యూ సార్. కృష్ణ గారు, మీరు ఒకళ్ళు మాట్లాడినటువంటి కాలర్స్లో ఈ ఒక ముఖ్యమంత్రి మీద ఉద్దేశపూర్వకంగా గాయం జరిగితే, అది నవడకంతకో కన్నుకో జరిగితే జరిగేటటువంటి పరిణామాలని మనం ఊహించుకుంటేనే బాధ వస్తుంది. ప్రతి వ్యక్తి కూడా ఇతరులకి గాయమైతే అయ్యో అలా జరిగిందని బాధపడతారు. కానీ కొంతమంది పనిగట్టుకుని ఈయన అధికారంలో ఉంటే నిద్రపట్టిన వాళ్ళు, ఈయన అధికారంలో ఉంటే జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు, ఈయన అధికారంలోంచి ఎప్పుడు పోతాడని చెప్పి కోరుకుంటున్నటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తన ఈ మధ్యకాలంలో చూస్తే మనకి చాలా బాధేస్తుంది అనమాట. ముఖ్యమంత్రి కావాలని ఇంత పెద్ద గాయం చేసుకుంటారా? ఎవరు చేసినవాడు నేనే చేశానని దొరికాడు, ఎవరు చేయించారో దొరికారు. వాళ్ళ గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి గులకరాయి అని చెప్పని ఈ గోల ఏంటండి, గులకరాయి గోల అని చెప్పని ఒక ఆయన మాట్లాడతారు. ఆయనకి వెళ్ళేటప్పుడు కారుకి దెబ్బ తగిలితే, స్కూటర్ మీద వెళ్ళేటప్పుడు తగిలితే దాని బాధ ఏంటో తెలుస్తుంది, కన్నుకు తగిలితే దాని బాధ ఏంటో తెలుస్తుంది. కొంతమంది రాజకీయ నాయకులు కొట్టినటువంటి వాడికి కొట్టలేదని చెప్పని, పోలీసు వాళ్ళు ఇక్కడ ఇటెందుకు కూర్చున్నారు, అటెందుకు కూర్చున్నారు, ముందెందుకు కూర్చోలేదని చెప్పని, ఇలా కొన్ని పత్రికలు ఇదో పెద్ద కుట్రని, ఇది ఎన్నికల ముందు డ్రామా అని ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒక జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఎవరైనా సరే, ఎవరికైనా సరే ఇలా చేయడం తప్పు అని చెప్పని రావాల్సినటువంటి కొన్ని పాకెట్స్ నుంచి, కొన్ని సమాజంలో కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి ఆ రకమైనటువంటి ఇది రాకుండా సింపతి గెయిన్ చేసుకోవడం కోసం చేసుకుంటారండి ఎవరైనా. ఏం మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎవరు కావాలని చేసుకోలేదు. పని కట్టుకుని పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రేపో 2 రోజుల్లో చెప్తారు ఎవరు ఈ నాటకం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు ఉన్నారు, ఎవరు వెనకాల ఉన్నారని చెప్పని. కాబట్టి అన్ని విషయాలు కూడా మనం పగాడైనా కూడా బాగుండాలని కోరుకోవాలి. ఆ నేచర్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎక్కువ ఉంటుందని అనుకున్నాం, కానీ అది రాను రాను కూడా తగ్గిపోతుంది. ఆ విషయాలు అందరూ గమనిస్తే మంచిది. రైట్, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తూ ఉన్నారండి, మాట్లాడదాం. వెంకట్ గారు. నమస్కారం అండి. మీరు రాయి గురించి చెప్తున్నారు కదండి, రాయి తగిలింది ముఖ్యమంత్రికి అది అని. కరెక్టేనండి. ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు విసిరాడు. అప్పుడు మీ ఎమ్మెల్యేలు కానీ, మీ మంత్రులు కానీ వాళ్ళు మాట్లాడిన పద్ధతి వేరేగా ఉంది. ఈ రోజు మాట్లాడుతున్న పద్ధతి వేరేగా ఉంది. అంటే ఒకసారి ఒకలాగా మాట్లాడి ఇంకొకసారి ఇంకోలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. అండ్ ఇంకొకటి ఆన్ టాప్ ఆఫ్ దట్, మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఈ బూతులు ఏదైతే మాట్లాడుతున్నారో అది సొసైటీకి ఏం నేర్పిద్దామని సార్. అది అంటే నేను వాళ్ళని మీరు వాళ్ళు కాకుండా ఇంకో క్యాండిడేట్స్ ని పెట్టచ్చు కదా. ఇంతమందిని మార్చినప్పుడు మీరు వాళ్ళనే ఎందుకు తీసుకొచ్చి సొసైటీలో రుద్దాలని ఎందుకు ట్రై చేస్తున్నారు? ఇప్పుడు అవినాష్ మీద వివేకానంద రెడ్డి చంపారనే అభియోగం ఉంది. మళ్ళీ వాళ్ళనే పెట్టి, వాళ్ళనే చేసి, వాళ్ళనే ముందుకు తోసి, అభియోగం ఉన్న తర్వాత కూడా మీరు వేరే క్యాండిడేట్లను ఎందుకు పెట్టకూడదు? మీరు అలా ఎందుకు చేయకూడదు? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ రోజుల్లో 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఎందుకండి మీడియా ముందుకు రాలేదు జగన్ గారు? వస్తే అంటే మాలాంటి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ చాలా చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. అదే మీడియా కానీ లేకపోతే జనం కానీ అడిగే క్వశ్చన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అంటే వాళ్ళు సొసైటీ కోసమో లేకపోతే ఇంకో దాని గురించి అడుగుతారు. వాళ్ళు ఎందుకు సమాధానం చెప్పడానికి కానీ ఎందుకు రావట్లేదు?
5 సంవత్సరాలు ఎందుకున్నారు అని అంటే హీస్ రిప్రజెంటింగ్ ఆల్ ది పీపుల్ ఇన్ ఆల్ ది ఎంటైర్ ఏపీ, రైట్? అండ్ ఇంకో క్వశ్చన్ అండి, 2,70,000 కోట్లు ఇచ్చారని అంటున్నారు కదా, ఆ 2,70,000 కోట్లు ఎంతమందికి పంచారు? దానివల్ల వాళ్ళకి ఎంత ఉపయోగపడింది? అంటే ఆ ప్రోగ్రెస్ కూడా మీరు అంటే కరెక్టే, మీరు ఇచ్చింది కరెక్టే, పూర్ పీపుల్ కి ఇస్తున్నారు, అంత బానే ఉంది. రైట్ వెంకట్ గారు, మీ పాయింట్స్ అన్ని అర్థమయ్యాయండి. 1 by 1 మల్లాది విష్ణు గారు ఏం చెప్తారో చూద్దాం. అంటే మీరు అందరినీ గమనించాలి, కొంతమందిని కాదు, ఈ సమాజంలో అందరినీ కూడా గమనిస్తూ ఉండాలి. అందరు వ్యక్తులు, ఉదాహరణకి ఇప్పుడు భాష గురించి మీరు మాట్లాడారు, మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు అట్లా మాట్లాడారు ఇట్లా మాట్లాడారు, మార్చచ్చు కదా అని చెప్పని. ఈ ఒక 15 రోజుల నుంచి నోటిఫికేషన్ వచ్చి మన ఎన్నికల కోడ్ ఉన్నప్పటి నుంచి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నటువంటి భాష గురించి మీరు నిశ్చితంగా ఏ రోజైనా గమనించారా అని అడుగుతున్నాను నేను. మీరు క్లీన్గా అబ్జర్వ్ చేయండి మాట్లాడినటువంటి మాటలు. ప్రతిరోజు కూడా ఎంత దరిద్రంగా, ఎంత అనుకోనటువంటి మాటలన్నీ కూడా ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని మాట్లాడుతుంటే దాని గురించి మాట్లాడకుండా మీరు ఇటుపక్క నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే 14 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో నడిచినటువంటి ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తించిందో తెలుసా మీకు? ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాట్లాడకుండా చేశారు, గొంతు నొక్కారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు మాట్లాడుతుంటే 50 మంది ఆయన మీద దాడి చేశారు, 25 మంది ఎమ్మెల్యేలని కొనుక్కుపోయారు, ప్రభుత్వంలోకి రాకూడదని చూశారు. అలాగా ఎంత పోలీస్ యంత్రాంగంతో ఇదే మన అక్కడ కడపలో జిల్లా పరిషత్ చైర్మన్కి పూర్తి మెజార్టీ ఉన్నా కూడా మెజార్టీ లేనటువంటి తెలుగుదేశము జెడ్పీటీసీలని పోలీసులు ఎక్కించుకుని వెళ్ళి జిల్లా పరిషత్తులు కైవసం చేసుకున్నారు. చాలా ఘోరాతి ఘోరంగా చేశారు మన కృష్ణ గారు, మీరు పూర్తిగా చూసుకోవాలి. వాళ్ళు అలా చేసినప్పుడు మేము సైలెంట్గా చూస్తా, ఓ చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించేటటువంటి పరిస్థితి కాదు ఇది. రాజకీయం ఇది. ఈ రాజకీయంలో వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎత్తులేంటో, వాళ్ళు గతంలో ఏం చేశారో, వాళ్ళు దానికి మేమేం సమాధానం చెప్పాలో ఇదంతా కూడా ఉంటుంది. దాని ప్రకారమే వెళ్తాం అంతే తప్ప ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రసంగాల్లో దుర్భాషలాడటమో లేకపోతే ఏదో క్రిటిసైజింగ్గా ఉన్నటువంటి విషయాలు అలా చెప్తారు తప్ప వీళ్ళలాగా దిగజారిపోయి పత్రికల్లో రాస్తున్నారు చూడండి రోజు. ఆ పత్రికలు ఎలా ఉన్నాయి, పాంప్లెట్లా ఉన్నాయి. ఆ లీడర్లు మాట్లాడేటటువంటి భాష మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు మాట్లాడిన దాంట్లో 1% ఇక్కడ ఇటుపక్క నుంచి జరిగేటటువంటి కార్యక్రమం. కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రణాళిక, పార్టీ అంటే ప్రజల యొక్క ఒపీనియను, దాన్ని బిల్డప్ చేసుకుని ఎలా ప్రజల నుంచి మళ్ళీ తిరిగి ఎన్నిక అవ్వాలి అని అంటే ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉండాలి అని చెప్పని కోరుకునేటటువంటి పొలిటికల్ పార్టీ మాది. అంతే తప్ప ఎట్లా పడితే అట్లా చేయటం సాధ్యపడదు. అవతల వాళ్ళు చేసిన దానికి తగ్గట్టుగానే యువతల పక్క నుంచి ఉంటుంది అని చెప్పని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి. చైతన్య. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం విష్ణు గారు. చైతన్య గారు, నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి. మనం విదేశాల్లో చాలా సార్లు మాట్లాడుకున్నామండి. అది ఇంకా ఏంటంటే అండి, ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమం చేస్తున్నామండి. అంటే ఆ పార్టీ అయినా చేస్తుంది, ఈ పార్టీ అయినా చేస్తుందండి. ఇప్పుడు మన పార్టీ అధికారంలోకి వస్తే మనము ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మనీని సంక్షేమానికి ఖర్చు పెడతాం? అలా ఏమన్నా లిమిట్ ఏమన్నా పెట్టుకుంటున్నామా, లేదంటే సంక్షేమానికి మిగిలిన తర్వాతే వేరే దానికి ఏదైనా అనుకుంటున్నామా? ఇలాంటి పర్సంటేజ్ ఏదైనా అనుకుని పెట్టుకుంటే బాగుంటుంది అని నా నెక్స్ట్ గవర్నమెంట్ లో పెట్టుకుంటే బాగుంటుందని నా సూచన అండి. ఇంకొకటి ఏంటంటే ఏంటండి, అదే నెక్స్ట్ పాయింట్ చెప్పండి. యా, ఇంకొకటి ఏంటంటే అండి, ఇప్పుడు మన ఇందాక కొంతమంది కాల్ చేశారు, ఎమ్మెల్యే ఇలా మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు అలా మాట్లాడుతున్నారు అనేసి కాల్ చేశారు. వారికి ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కుర్చీ మడత పెడతాను అంటున్నారు. అంటే ఆ కుర్చీ మడత పెడతాను అనే డైలాగు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో పుట్టిండేది ఎక్కడ? అంటే ఒక రోడ్డు మీద ఉన్న అతని దగ్గర పుట్టిండేది సీఎం స్థాయి అంతటి వ్యక్తి మళ్ళీ పలుకుతున్నాడు అంటే వాళ్ళని ఇంకా ఎలా తీసుకోవాలి అనేది ఇందాక మాట్లాడిన వెంకట్ గారికి సమాధానం అండి.
రైట్, అంతేనా అండి? ఓకే చైతన్య. సార్ ఇప్పుడు చైతన్య గారు మీరు అడిగినటువంటి 2 పాయింట్లు కూడా ఇందాక నేను అన్నిటిగా ఆన్సర్ చేశాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఒకటి ఏంటంటే సంక్షేమం అనేది జనరల్గా మనం శాచురేషన్ పద్ధతి మూడులో చేస్తాం. ఒక ఊళ్ళోకి వెళ్ళామనుకోండి, ఆ ఊళ్ళో ఇల్లు లేనటువంటి వాళ్ళ సంఖ్య 50 ఉన్నా 100 మంది ఉన్నా ఆ 100 మందికి ఇల్లు ఇవ్వాలి అనేది ఒక పాలసీ. ఆ గ్రామంలో చదువుకోవటానికి అర్హులైనటువంటి వాళ్ళు ఉంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలనేది ఒక విధానం. అంతే తప్ప కొద్దిమందికి ఇస్తాము కొంచెం చేయలేము అని అంటే అది ప్రభుత్వానికి మంచిది కాదు, అటు ప్రజలకి కూడా మంచిది కాదు. కాబట్టి ఇక రాబోయే 5 సంవత్సరాలు పరిపాలనలో కొంత అనుభవాలు, కొంత పరిపాలనా దక్షత పెరగటము, రాబోయే రోజుల్లో ఇంకా మరింతగా ఏ రకంగా మనం ఉన్నటువంటి నిధులేంటి, ఉన్నటువంటి అవసరాలు ఏంటి, దాన్ని ఏ రంగానికి ఏ విధంగా కేటాయించుకోవాలి అనేది ఆటోమేటిక్గా 5 సంవత్సరాల పరిపాలనలో పూర్తిగా అనుభవం వచ్చి ఉంటుంది. కాబట్టి మెరుగైనటువంటి ఇంతకన్నా మెరుగైనటువంటి ఇంతకన్నా మేలైనటువంటి ఇంతకన్నా సంక్షేమము లేకపోతే అభివృద్ధి 2 విషయాల పట్ల పూర్తి శ్రద్ధతో ఉండి రాబోయే ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ప్రభుత్వం ఎప్పుడు కూడా పూర్ పీపుల్కి మధ్యతరగతి వర్గాల వారికి ఉన్నప్పటికీ కూడా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారి యొక్క సజెషన్స్ కూడా తీసుకుని అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఏ రకమైనటువంటి ప్రభుత్వం అందుబాటులో ఉండాలో, ఒక ఫ్లెక్సిబుల్గా ఉండాలో ఆ రకంగా ఉండటానికి రాబోయే 5 సంవత్సరాలు కూడా ఒక మంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనిచేయడానికి ఆలోచన చేద్దామని చెప్పని ఈ సందర్భంగా చెప్తాను. అలాగే భాష గురించి మాట్లాడారు, కుర్చీ గురించి మాట్లాడారు. అది ఇప్పుడు ఏంటంటే ఈ సమాజంలో చూసేటటువంటి వాళ్ళు కూడా 2 వర్గాలుగా తయారైపోయారు. మనం ఒకటంటే మీరు అట్లా చేశారు, మీరు ఇట్లా చేశారు, మీరు అలా అన్నారు, ఇలా అన్నారని మన మీద దాడి చేసేటటువంటి వాళ్ళ పరిస్థితి అయిపోయింది తప్ప ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని మాట్లాడేటటువంటి భాష, మాట్లాడేటటువంటి మాటలు, లేకపోతే చేయాల్సినటువంటి చేష్టలు ఇలాగా వాళ్ళే చేసి వాళ్ళే మన గురించి మాట్లాడుతూ వాళ్ళే దుష్ప్రచారం చేస్తున్నారు అనమాట. దుష్ప్రచారం ఎలా కూడా 4 రకాలుగా చేస్తున్నారు. ఒకటి సభల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, పత్రికల్లో యునానిమస్గా ఏకపక్షంగా జగన్ గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, అలాగే వాయిస్ మెసేజ్లన్నీ సెల్ ఫోన్లకి మెసేజ్లు పంపడం అని అలా రకరకాలుగా చేస్తున్నారు అనమాట. అది మామూలుగా లేదు. కాబట్టి ఖచ్చితంగా అన్నింటినీ ఎదుర్కొని ప్రజల అభిమానంతో రాబోయే ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పని చెప్తాను. వాళ్ళే చేసి వాళ్ళే తిట్టేటటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనపడుతూ ఉంది. విష్ణు గారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 గ్యారంటీ హామీలు, ముఖ్యంగా మహిళలకు బస్సు ప్రయాణం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ప్రభావితం చూపాయి, గెలుపులో కీలక పాత్ర పోషించాయి. సో ఈసారి టీడీపీ సేమ్ టు సేమ్ ఆల్మోస్ట్ అవే పథకాలను మేనిఫెస్టోలో ప్రకటించింది. మరి ఇక్కడ ఈ ఎన్నికల్లో అవి ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? మీరు బహుశా జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ఫాలో అయి ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను. తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలు, ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు, కర్ణాటకలో ఎన్నికల ముందు చెప్పినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా కలిపి సూపర్ 6 అని చెప్పని పెట్టారు. అంటే ఏంటి, ఈరోజు అమ్మఒడిని ఈ చంద్రబాబు నాయుడు గారే ఆ నోరుతోనే విమర్శించి ఈరోజు పేరు మార్చి ఇంకో కార్యక్రమం తీసుకున్నారు. ఈరోజు చూడండి మీరు, 2018 డిసెంబర్ నాటికి పెన్షన్లు 1000 రూపాయలు ఉంది, 1000 రూపాయలు ఉంది. కానీ ఈరోజు ఏం చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, 4000 ఇస్తాను, 6000 ఇస్తాను అని చెప్తా ఉన్నారు. అలాగే ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ గురించి ఎన్ని మాటలు మాట్లాడారు, ఎన్ని రకాలుగా తిట్టారు. ఈరోజు వాలంటీర్లకి 5000 కాదు 10,000 ఇస్తాను అంటే వ్యతిరేకత, ఆ పార్టీ పాలసీ ప్రజలకు అనుకూలంగా లేదని, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారని తెలుసుకున్న తర్వాత ఎక్కడ ఏమి కావాలంటే, ఎట్లా చేయాలంటే అలా చేసేస్తాం, ఇలా చేసేస్తాం అని చెప్పని మాటలు మార్చుకుని కాపీలు కొట్టి మేనిఫెస్టోలు తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాము, మాకు అధికారం ఇవ్వండి అనే పరిస్థితికి ఈరోజు వచ్చేసారు. కాబట్టి ఖచ్చితంగా నేనైతే జగన్మోహన్ రెడ్డి గారి విధానం పేద ప్రజల గురించి, విద్య గురించి, వైద్యం గురించి, పారిశ్రామిక రంగం గురించి
ఆయన తీసుకున్నటువంటి విధానం కరెక్ట్గా ఉంది. దాన్ని కాపీ కొట్టి మళ్ళీ అధికారంలో రావాలని చూస్తున్నారు. జగన్ గారి కన్నా ఎక్కువ ఇస్తాం మాకు ఓటేయని అంటున్నారు. పథకాలు ఏమీ ఆగవంటున్నారు. వాలంటీర్లు ఉద్యోగం ఉంచుతానంటున్నారు. అంటే ఇవన్నీ మేము చేస్తే మీరు వచ్చి మీ అవసరం ఏముంది? మేము చేసే పనులు మళ్ళీ మీరే చేస్తామని చెప్పడం దీనికి. మీరు 14 నుంచి 19 వరకు ఉన్నప్పుడు వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చారా? 14 నుంచి 19 వరకు ఉన్నప్పుడు పెన్షన్ 3,000 రూపాయలు చేశారా? 2,200, 2,500, 750, 3,000 చేశారా? ఈరోజు అధికారం కోసం పెన్షన్ పెంచుతూ ఉన్నారు. అధికారం కోసం అమ్మఒడి పేరు మార్చిస్తూ ఉన్నారు. అధికారం కోసం వాలంటీర్లు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీ మాట విశ్వసించట్లేదు ప్రజలెవరు కూడా, మీ మాటల్ని పట్టించుకోవట్లేదు ప్రజలెవరు కూడా అని చెప్పి స్పష్టంగా అర్థమైపోయింది. ఓడిపోతామనే భయంతోనే అభ్యర్థులను మార్చారు అంటూ విమర్శలు వస్తూ ఉన్నాయి. సో దీనికి మీ సమాధానం? అధ్యక్షుల వారికి ఏ అభ్యర్థిని పెట్టాలో, ఏ క్యాండిడేట్ని పెట్టుకోవాలో, లేదంటే క్యాబినెట్లో ఎవరిని మంత్రిగా చేసుకోవాలో ఇవన్నీ పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఏం ఆలోచిస్తారు? ఖచ్చితంగా రేపు గవర్నమెంట్లోకి రావాలి అని అనుకుంటారు. ఈ సందర్భంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటారు. అది అధ్యక్షులు వారి ఇష్టము. వారి అనుగుణంగా, వారి అభిప్రాయాలకు అనుగుణంగా పార్టీ యంత్రాంగం అంతా నడుస్తుంది. కాబట్టి ఏ విధంగా అనుకున్నా పార్టీ అధ్యక్షుడి యొక్క మాట శిరోధార్యం. కాబట్టి ఇంక దాని గురించి పెద్దగా మాట్లాడాల్సినది ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. విష్ణు గారు, గత ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్ను, భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓడించారు. కానీ ఈసారి మంగళగిరి, పిఠాపురంలో లోకేష్, పవన్ కళ్యాణ్ గెలుపును ఎవరు అడ్డుకోలేరని టీడీపీ, జనసేన నాయకులు సవాల్ విసురుతున్నారు. సో ఈసారి ఏంటి పరిస్థితి, ఎలా ఉండబోతుందంటారు? ఖచ్చితంగా మంగళగిరి అంటే ఇక అక్కడ ఒక సామాజిక వర్గానికి, చేనేత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. మంగళగిరి అంటే అక్కడ చాలా ఫేమస్ అనమాట. అది ఎట్లాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటారు. అందులో ఎటువంటి మొహమాటం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తానంటే భీమవరంలో పోటీ చేయాలి, గాజువాకలో పోటీ చేయాలి. ఆ 2 చోట్ల పోటీ చేయకుండా ఇంకొక చోట షిఫ్ట్ అయ్యి అక్కడికి పోయారు అని అంటే ఫస్ట్ ఓటమిని అంగీకరించినట్లెక్కే. ఒక చోట పోయి చోట అక్కడే ఎత్తుక్కోవాలి తప్ప వేరే చోటకు పోయి వేరే చోట అక్కడ గెలుస్తాము అని చెప్పి మమ్మల్ని ఎవరు ఓడించలేరు అని అంటే అది జరిగేటటువంటి పని కాదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్థానాల మీద ఫోకస్ పెట్టాము. 175కి 175 అని చెప్పి అన్ని చోట్ల కూడా 151 వచ్చిన తర్వాత 175కి చేరుకోవాలి అని చెప్పి ఒక టార్గెట్గా పెట్టుకుని పనిచేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవ్ ఒకటి క్రియేట్ అయ్యి ఉంది. కాబట్టి ఖచ్చితంగా 175కి 175 వస్తే ఇందులో అందరూ కూడా లేచిపోతారు. అయితే ఈసారి పిఠాపురంలో పవన్ ఓడించడానికి జగన్ 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు అని పవనే ఆరోపించారు. సో చంద్రబాబుకి ఎంత, లోకేష్కి ఎంత, పవన్ కళ్యాణ్లను ఓడించడానికి అసలు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏం ప్లాన్ వర్కౌట్ చేయబోతున్నారండి అక్కడ? అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి నవరత్నాలు ఎంతమందికి వెళ్ళాయి, అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల పరిస్థితి ఏంటి, ఈరోజు చూడండి ఎట్లా గెలుస్తారు అనుకుంటారో. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత జనసేనకు సంబంధించినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరూ కూడా టోటల్గా స్వీప్ చేసి మొత్తం అందరూ కూడా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఒక విశ్వసనీయత లేనటువంటి వాళ్ళు, పద్దాక నియోజకవర్గాలు మార్చుకునేటటువంటి వాళ్ళు, లేదంటే పార్టీని తీసుకుని వెళ్ళి తెలుగుదేశానికో బీజేపీకో తాకట్టు పెట్టినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏ రకంగా స్టెబిలిటీగా ప్రజలకి మేమున్నాము అని చెప్పని ధైర్యాన్ని ఇవ్వగలుగుతారు? కంటిన్యూస్గా పిఠాపురంలో ఒక వారం రోజులు తిరిగినటువంటి పరిస్థితి ఉన్నదా? ఒకరోజు 2 రోజులు తిరిగితే జ్వరం వస్తే ఇమ్మీడియట్గా హైదరాబాద్ వెళ్ళిపోయారు. రెండో రోజు హోటల్లో కూర్చుని హోటల్లోకి ఎవరిని అనుమతించకపోతే జనసేనకు సంబంధించిన వాళ్ళు అక్కడ ధర్నా చేశారు. మమ్మల్ని కలవనివ్వకుండా, మమ్మల్ని పట్టించుకోకుండా ఇక్కడ ఏం చేస్తారని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి, ప్రజల యొక్క అవసరాలకి ఫిట్ అయ్యేటటువంటి లీడర్షిప్ కాదు అది. అది ఎట్లాగైనా సరే ఫెయిల్యూర్ లీడర్షిప్. రేపు ఎట్లాగో అక్కడ సంబంధించినటువంటి పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంగా గీత గారు
అక్కడ ప్రజలందరికీ అందుబాటులో ఉండి పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి అనేక రకాలుగా ఉండి ఒక మహిళ ముందుండి అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంచైనా చెడైనా ఆ నియోజకవర్గంలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా రాజకీయాల్లో ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు మన సమస్యలు పట్టించుకుంటారు, ఎవరు సమస్యలు పరిష్కరిస్తారు అని చెప్పి ఆలోచించేస్తే తప్ప డబ్బులు మా మీద బుర్ర జల్లడం కోసం 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెడతారని చెప్తారు. కాబట్టి పాలకొల్లులో అప్పుడు పీఆర్పీ టైంలో ఓటమి పాలైనా, భీమవరంలో ఓటమి పాలైనా, గాజువాకలో ఓటమి పాలైనా ఖచ్చితంగా ప్రజలకు వీళ్ళు అందుబాటులో ఉండరు సినిమా వాళ్ళు అని చెప్పని ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే పిఠాపురం ప్రజలు కూడా తీర్పిస్తారు. ఆల్ రైట్ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి వారధి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అండ్ అందరికీ సమాధానాలు చెప్పినందుకు థ్యాంక్స్ అండి. ఇది వాటి వారధి. చూస్తూనే ఉండండి TV9.